తిరుపతి రూరల్ మండలంలో తుమ్మలగుంట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మఠం భూములంటూ 60 నివాసాలను హదేరాంజీ మఠం ఉద్యోగులు పోలీసులు ఖాళీ చేయించారు. తెల్లవారుజామున జేసీబీలతో వాటిని కూల్చేశారు. అడ్డుపడేందుకు సాయశక్తులా ప్రయత్నించిన స్థానికులు ప్రస్తుతం నిరసనకు కూర్చున్నారు. 25 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నామని చెబుతున్నారు. వారికి టీడీపీ జనసేన నాయకులు మద్దతుగా నిలిచారు. పెద్దలు చేస్తున్న ఆక్రమణలను వదిలేసి పేదలుంటున్న ఇళ్లను కూల్చడం ఏంటని నిలదీస్తున్నారు. ఏ రకంగా అంటే మా దగ్గర ఉన్న రికార్డులు ఉన్నాయి. నా చేతులు సేకరించినట్టయితే ఇది నాకు మా నాన్నకి నాకు ఉన్నటువంటి అంటే మొత్తం అందరు రైతుల పేర్లు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి, అందరు విస్తీర్ణాలు ఉన్నాయి. ఈ పేపర్ ని తయారు చేసేది గవర్నమెంట్. నేను అడిగాను అన్నమాట. కోర్టులో ఉండగా ఒక రిట్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు తాకడానికి వీల్లేదు కదా. వీల్లేదు అంతే చేశారు. నాయకులే చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు వాళ్ళే చేసేది. నాయకులు చేయకపోతే 3 గంటల పోలీసు వాళ్ళు పిచ్చి పట్టిందమ్మా. 3 గంటలకు వచ్చేదానికి ఎవరు దొంగలమ్మా? ఎవరు లేదు. బాధితులతో పాటు టీడీపీ జనసేన నాయకుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట సమీపంలోనే ఏదైతే తుమ్మలగుంట చెరువుకు ఆపోజిట్గా ఉన్న హతీరాంజీ మఠం భూములకు సంబంధించిగా చెప్పబడుతున్న భూముల్లో పేదలు వేసుకున్న సుమారు 50 నుంచి 60 నివాసిత ఏదైతే ఇళ్లను తెల్లవారుజామున 3 గంటల నుంచి పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు వచ్చి ఆక్రమణల పేరుతో తొలగించారు. ఈ నేపథ్యంలో బాధితులతో కలిసి ఇటు తెలుగుదేశంతో పాటు జనసేన మిగతా ప్రజా సంఘాలు ఇక్కడే టెంట్ వేసుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా ఇక్కడ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు వీరు ఈ విధంగా పడగొట్టడానికి ప్రయత్నించారు? మఠం భూముల్లో వేసుకోవడం అక్రమమే కదా? మఠం భూములో వేసుకోవడం అక్రమం అంటే బిల్డింగ్లు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టున్నారు. తిరుపతి సరౌండింగ్లు అంతా కూడా మఠంలో చాలా వరకు కట్టున్నారు. పేద ప్రజలకు ఏది మఠం ల్యాండ్ ఏదని తెలియదు. వాళ్ళకి ఇల్లు కూడు నీడ గూడు కావాలనేది మామూలు ఉద్దేశం. దానిలోపుగా ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు తమ్ముళ్ళు అమ్మింది లేదా దీంట్లో పెట్టి కొనటం జరిగింది. ఇల్లు కట్టుకున్నది కట్టేటప్పుడే కానీ కట్టద్దు అని చెప్పుంటే ఇంత దూరం రాదు. ఇప్పుడు వీళ్ళు కూల్చారు కదా, ఇక్కడే వివిధ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు కూల్చకుండా ఒక్క సైడ్ ఉండే వాళ్ళని కూల్చారు. దానికి కారణం మీడియా కూడా మీరు కూడా ఆలోచించాలి. దీని వెనకాల ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకున్న 25 ఎకరాలు సుమారు దానికి అడ్డంగా ఉందని ఈ పేద ప్రజలు ఇల్లు కూల్చడం జరిగింది. ఈ సైడ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడెక్కడ రావట్లా. అంటే ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ హోటల్స్, ఆయన కుటుంబ సభ్యులకి కాలేజెస్ ఏది కట్టదలుచుకున్నాడు వాటికి అడ్డంగా ఉందని దాంతో కూల్చడం జరిగింది. 22 ఎకరాల మఠం భూమి నువ్వు రిజిస్టర్ చేసుకున్నప్పుడు నీకు న్యాయంగా ఉంది. అదే 22 ఎకరాలు 2 సెంట్ల ఇల్లు కట్టిన పేదోడు ఎలా అన్యాయం అవుతాడండి? ఇంతకుముందే నేను ఒక ప్రెస్ నోట్ చూడడం జరిగింది. హతీరాంజీ మఠం రమేష్ నాయుడు కే తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తక్కువ ధరకు భూమి వస్తుంది కాబట్టి కొనుక్కున్నారు. మీరు అదే హతీరాంజీ మఠం వాళ్ళు 20 ఎకరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అమ్మితే అది న్యాయం మీకు. అదే 2 సెంట్లలో పేదోడు నివసించడానికి ఇల్లు కట్టుకుంటే అది అన్యాయం ఎలా కనిపిస్తుంది? అంటే 12 సంవత్సరాల కరెంటు బిల్లు ఉంది. మొన్న నేను కూడా చూడడం జరిగింది. ఒక 3 నెలల క్రితం తుమ్మలగుంట గ్రామ పంచాయతీలో మేమే వాటర్ కనెక్షను ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తామని కూడా కానీ ఒక అమూల్ బేబీ లాంటి అబ్బాయిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థన చేశారు. ఆ అబ్బాయి పాస్ చేస్తూ వచ్చాడు. మీరే వాటర్ సిటీ ఇచ్చి, మీరే ఎలక్ట్రిసిటీ ఇచ్చి, మీరే వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి 12 సంవత్సరాలు ఉందని డిమాలిష్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు సమంజసము? అంటే పేదవాళ్ళ తరఫున ఎవరు ఉండరనా? కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ మీడియా ముంగా ఖచ్చితంగా పేదల పక్కన జనసేన, తెలుగుదేశం పార్టీ మరియు వివిధ ప్రజానాయకులందరూ కూడా అండగా ఉండి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా వీళ్ళకన్నా ఖచ్చితంగా న్యాయం జరగకపోతే ఆ యొక్క ఏదైతే హతీరాంజీ మఠం ఉన్నదో దాన్ని కూడా ముట్టడిస్తామని ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నారు. ఆ రోజు గ్రామస్తులంతా నా వెంట ఉన్నారా, అతని వెంట ఉన్నారా ప్రూవ్ చేశారు. ఈరోజు ఇంకా నా గ్రామం కాదు, ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకి అతని గురించి తెలియజేసేదానికి కంకణం కట్టుకుంటున్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో నేనేదో లాభపడతానని కాదు. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం తీసుకుంటున్నాను. చంద్రగిరి ప్రజల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందుల కోసం తీసుకుంటున్న నిర్ణయం. ఎందువల్లంటే నా గ్రామం టచ్ చేసినా కూడా నేను తీసుకోకపోతే నేను ఇంకా నా కన్న తల్లికి న్యాయం చేయలేని వ్యక్తిగా అనిపించినాను. కాబట్టి ఈ రోజున ఇదే సమయాన నేను నా తల్లిగారు ఇద్దరం కూడా పార్టీకి రాజీనామా చేస్తాం. నా తల్లిగారికి
రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతుంది. నేను యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నాం. చేసిన తర్వాత తక్షణమే మా కుటుంబ సభ్యులతోనూ మా గ్రామస్తులతోనూ మాట్లాడుకొని కార్యాచరణ ప్రకటిస్తాను. ఆ తర్వాత నుంచి ప్రతి గడపకి ఇతని గురించి తెలియజేయడమే నా పని లక్ష్యంగా పెట్టుకుంటాను. ఉద్యమం చేస్తే తప్ప అతన్ని అంత ఆషామాషిగా ఇచ్చేయడు. ఎందుకంటే అతను కోట్లు సంపాదించేసి 100 కోట్లు కాదు 1000 కోట్లకి వెళ్ళిపోయాడు. నిన్న కూడా జైహో బీసీ సభలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అతను చిత్తూరు దీనికి వీరప్పనెట్లో ఎర్రచందనం దీనికి ఇతను భాస్కరన్ అని నిన్న కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఎంత దీంట్లోకి వెళ్ళిపోయి ఉన్నాడో చూడండి. ఇతను రాష్ట్ర స్థాయి లెవెల్లో అంతంత పెద్ద నేషనల్ లీడర్లే ఇతని గురించి చెప్తున్నారంటే ఇతను ఎంత పెద్ద స్మగ్లరో. అంటే ఇతను కూడా ఒక విగ్రహం పెట్టి వీరప్పన్ బదులు ఇతను కూడా భాస్కరన్ అనేసి ఒక బిరుదు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది బ్రహ్మాండమైన బిరుదు. కేవలం పేదల మీదనే పడ్డారని, పేదల ఇళ్లను పడగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పేదల కోసం తాము పోరాటం కొనసాగిస్తాం. ఏదైతే ఇక్కడ ఇల్లు పోగొట్టుకున్నారో వారందరూ తిరిగి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకునేంత వరకు తాము పోరాటం కొనసాగుతుందని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.